సినిమా ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడినా సినిమా ఏమైంది బ్రో, ఎక్కడి దాకా వచ్చింది మూవీ, అసలు సినిమా చేస్తున్నావా లేదా, ఏదో బిల్డప్ ఇవ్వడానికి సినిమా అన్నవా, ఏడి పోయినా ఇట్లాంటి మాటలు. నేను రీసెంట్ గా ఒక ఈవెంట్ కి పోయినా, అక్కడ నా సినిమా గురించి నేను చెప్పుకుంటున్నా, కానీ నన్ను అక్కడ చూసే కళ్ళు సినిమానా వీడు తీస్తాడా, అసలు ఇంత నైతదా అన్నట్టు చూసురు. నన్ను ఎట్లా చూసినా అక్కడ నేనేం మాట్లాడలే, మౌనంగానే ఉన్నా. నేను మౌనంగా ఉండడమే మంచిది, ఎందుకంటే నా గెలుపు ఏదో ఒక రోజు పెద్ద శబ్దమై వినిపిస్తుంది. కానీ నేను అనుకునేది సాధించే వరకు తిండి లేకపోయినా మంచిదే, నిద్ర లేకపోయినా మంచిదే, కష్టపడుతూనే ఉంటా. ఇన్ఫ్లుయెన్సర్లతో సినిమా వేసే ఊపెడతా. నాకైతే బలంగానే నమ్మకం ఉంది రాబాయ్, లేట్ అవ్వచ్చేమో గానీ పక్కా వేసి ఊపెడతా. నా మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే, ఇంకొన్ని రోజులలో మా అమ్మ నాన్న కళల్ని నిజం చేస్తున్నా, చుట్టాలందరికీ సమాధానం ఇస్తున్నా అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. ఎందుకో తెలుసా, దేవుడే పంపించిండో లేకపోతే దేవుడి రూపంలో వచ్చిండో తెలియదు గానీ, సాయి రతన్ అన్న మా స్టోరీ వినగానే తమ్ముడు మీకు నేను సపోర్ట్ చేస్తా, ఈ సినిమాకి నేనే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు మమ్మల్ని నమ్మి పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఈ రోజు ఓటామన్నా. ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయినా నేను చూసుకుంటా అన్నాడు. ఆ మాట వినగానే నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ అన్న నిజం చేస్తుండే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, యు ఆర్ రియలీ గాడ్ అన్న. ఇంకొన్ని రోజులలో మా సినిమా స్టార్ట్ అవుతుంది. మాట్లాడిన ప్రతి ఒక్క నోరికి తాళం వేస్తుంది. మా సినిమా మాత్రం పక్కా బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది, రాసి పెట్టుకో, పక్కా కలుసుకున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, ఇప్పటిదాకా అభిప్రభ చెప్పింది. సో నేను ఈ సినిమాని యూత్ ఎంకరేజ్మెంట్ కోసం చేయడం జరుగుతుంది. సినిమా ఎంత అయిందో ఏమైందో మీ అందరికీ అది అవసరం లేదో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం వీళ్ళందరూ కలిసి ఎదగడము, వీళ్ళందరినీ స్క్రీన్ మీద చూడడం నాకెంతో ఆనందాన్ని మరియు సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కంటెంట్ బాగుంది అని మీకు ఒక్కరికే తెలుసు, కానీ స్టోరీ కూడా బాగుంది. ఈసారి స్టోరీ బ్లాక్ బస్టర్ అవుతుంది సిద్దికి డైరెక్టర్ ఆధ్వర్యంలో. దాంతోపాటు మెయిన్ లీడ్ వచ్చేసి మిస్టర్ అభిప్రభ ఫంకీ బాయ్స్. అభిప్రభ ఇందులో మెయిన్ లీడ్ అండ్ హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. దాంతోపాటు అజయ్ యాక్టర్ అండ్ అక్రమ్ యాక్టర్ అండ్ దీపక్ ఫర్ యూ వీళ్ళందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. కానీ సిద్దికి మాత్రం ఓన్లీ డైరెక్షన్ అండ్ రైటింగ్స్ చేస్తున్నాడు. సో సిద్దికి నేతృత్వంలో ఈ సినిమా మేము హిట్ కొట్టబోతున్నాము. మీరందరూ వీక్షించాలి, ఆదరించాలి, దీన్ని విజయం చేయాలి. నేను మీ సాయి రతన్, జై హింద్, సైనింగ్ ఆఫ్. సినిమా ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడినా సినిమా ఏమైంది బ్రో, ఎక్కడి దాకా వచ్చింది మూవీ, అసలు సినిమా చేస్తున్నావా లేదా, ఏదో బిల్డప్ ఇవ్వడానికి సినిమా అన్నవా, ఏడి పోయినా ఇట్లాంటి మాటలు. నేను రీసెంట్ గా ఒక ఈవెంట్ కి పోయినా, అక్కడ నా సినిమా గురించి నేను చెప్పుకుంటున్నా, కానీ నన్ను అక్కడ చూసే కళ్ళు సినిమానా వీడు తీస్తాడా, అసలు ఇంత నైతదా అన్నట్టు చూసురు. నన్ను ఎట్లా చూసినా అక్కడ నేనేం మాట్లాడలే, మౌనంగానే ఉన్నా. నేను మౌనంగా ఉండడమే మంచిది, ఎందుకంటే నా గెలుపు ఏదో ఒక రోజు పెద్ద శబ్దమై వినిపిస్తుంది. కానీ నేను అనుకునేది సాధించే వరకు తిండి లేకపోయినా మంచిదే, నిద్ర లేకపోయినా మంచిదే, కష్టపడుతూనే ఉంటా. ఇన్ఫ్లుయెన్సర్లతో సినిమా వేసే ఊపెడతా. నాకైతే బలంగానే నమ్మకం ఉంది.